జాతర కొట్టి వచ్చేసినాము రో మేము వచ్చేసినాము రో డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో ఇది సిల్కల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో జై డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో ఇది సిల్కల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో జై Welcome to Express Rajat. Super, what an energy. So ee roju em cheppobothunaru Kavitala. Token number 1. Hi Pradeep. Nee peru? Bharati. Nice name cheppandi. Nu eppudaina శ్మశానానికి వెళ్ళావా? నేను శ్మశానం మీదుగా వెళ్ళా. అచ్చా. నేను కలలో వెళ్ళినా. గేట్ కీపర్ రాడు. గేట్ తెరిచిండా పర్లేదా? తెరిచింది. ఓకే. ఓపెన్ ఉంటది కదా ఎప్పుడు. అవునవును మన కోసం తెరిచి పెట్టుకుని ఉంటారు. రైస్ అంటే బియ్యం, శ్మశానంలో ఉంటుంది దయ్యం, అదంటే నాకు భయం. ప్రదీప్ ఎప్పుడు నీకు నాకు వియ్యం. గోల్డ్ రంగు పిల్ల గుండె దోచుకుంది ఇలా. ఇంకా నయ్యం. చూసారా ఇలాంటి థాట్స్ ఓన్లీ శ్మశానంలోనే వస్తాయి. అన్నానికి అరిటాకు, తినడానికి తమలపాకు, కూరలో కరివేపాకు, ఎక్స్ప్రెస్ రాజా షోకి కింగ్ మాకు. హాయ్ ప్రదీప్. హాయ్. నేనెవరో తెలుసా నీకు? భలేవారు మీరు తెలియపోయండి. మీ పేరేంటి? అఖిల. నువ్వు అఖిల కదా? నేనెవరో తెలుసా నీకు? ఆకాశంలో నుంచి రెక్కలు విప్పుకొని వచ్చిన తిలోత్తమని. ఈ అంగుళాన్ని చూసావా? ఇంద్రుడు నీ కోసం ఈ అంగుళాన్ని పంపించాడు. అంగుళికము. ఏం పని చేయట్లేదురా? ఛార్జింగ్ అయిపోయిందా? యూఎస్బి కనెక్ట్ చేస్తాను. బట్ థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్, సూపర్. మీ పేరు? అఖిల. ఇది నా చేతి కంటే నీ చేతికే చాలా బాగుంటది. నా మన్మధుడు నీ కోసం కవిత్వాన్ని పంపించాడు. ఆడేవాడు. పక్షులకి ఉంటాయి రెక్కలు, ఆకాశంలో ఉంటాయి చుక్కలు, గల్లీలో ఉంటాయి కుక్కలు. ప్రదీప్ బాగుంటాయి నీ పిక్కలు. మీ మన్నుని అడిగానని చెప్పమ్మా. హాయ్ అన్న. హాయ్. నా పేరు సాయి కుమార్. చెప్పు డార్లింగ్, మంచి డైలాగ్ చెప్పు సాయి కుమార్ గారు. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి అయితే కనిపించని ఆ 4వ సింహమే రై పోలీస్. ప్రదేశాన్ని అంటారు ప్లేస్, స్కూల్లో ఉంటుంది క్లాసు, అద్దంని అంటారు గ్లాస్, ఎక్స్ప్రెస్ రాజాలో మేమందరం మాస్. మేమందరం కాదురా, మనందరం మాస్. సూపర్. ఓకే. మై నేమ్ ఇస్ హేమ. మీరు ఎప్పుడైనా సలసలా కాలే ఎండలో నడిచారా? సలసలా కాలే ఎండలో నడిచారా? అబ్బో బొచ్చుడు సార్లు. అంటే బంక్ కొడతాం కదా క్లాసు, కింద బస్ స్టాండ్ వరకు వెళ్ళాలంటే కొండ దిగి వెళ్ళాలి. మా కాలేజ్ కొండ పైన ఉండేది అనమాట. అయితే నేను మీకోసం ఒక కవిత రాశాను. పెద్ద పట్టించుకోలేదు నేను చెప్పి. భూమిపై నడవాలి, నీటిలో ఈదాలి, గాలిలో ఎగరాలి. అవునా? ఈ ఎక్స్ప్రెస్ రాజా షోలో ప్రతిపేష పంచులకు పడి నవ్వాలి. పడద్దమ్మా, దెబ్బలు తగులుతాయి. భయ నా పేరు రమేష్. నీ తమ్ముడు ఉన్నాడా సురేష్? ఏం చేస్తుంటారు మీరు? ఇంటర్ సెకండ్ ఇయర్. అప్పుడే ఫస్ట్ టైం. ఓ వెరీ గుడ్ నాన్న. ఏ కాలేజు? నవచైతన్య. మన నవచైతన్య. స్ట్రైట్ వెళ్ళి రైట్. చెప్పండి. దూకోవడానికి గంబు. దువ్వెన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు నాన్న? ఇంగ్లీష్ లో మాకు రాదు. కోంబుని ఇంగ్లీష్ లో ఏమంటాం? గదే అంటారు కదా. గదే అంటారా? కోంబు. అదే పెట్టు కవితలో. దూకోవడానికి కోంబు, చెరుగట్టకు వెళ్ళడానికి చెంబు, నా చేతికుంటుంది గంబు. నీ చేతికి ఉంటది దమ్మా. ఇడు కొంబు, చెంబు, దమ్ము అని ఒకేలా వస్తుంది సౌండ్. ఫస్ట్ నుంచి వద్దాం. దూకోవడానికి కొంబు, చెరుగట్టుకు వెళ్ళడానికి చెంబు. అదొక్కటే కరెక్ట్ చెప్తున్నావురా. కొంబు రాట్లే, తమ్ము రాట్లే, చెంబు మాత్రం పర్ఫెక్ట్ వస్తుందిరా. ఆలోచన వస్తే మరుగుదొడ్డి వచ్చును. దూకోవడానికి చెంబు, దూకోవడానికి దమ్ము. అరే మీ అందరిని అడుగుతాం, మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు నాయగో వీళ్ళందరూ నవ్వుతున్నారు కదా డార్లింగ్,
వీళ్ళు ఎవ్వరికి ఏం రాను టెన్షన్ పడకు. ఈ ఎవరెవరు నవ్వుతారో వాళ్ళందరి చేత పాట పాడిపిస్తా. రెడీ, సైలెంట్ కూడా అందరు ఫింగర్ ఆన్ ద లిప్స్. దూకోవడానికి దాంబు. సబ్జెక్ట్స్ అన్ని బాగానే వస్తాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ అవే ఉండవు. కామర్స్, ఎకనామిక్స్. కామర్స్, ఎకనామిక్స్. ఓ బైపీసీయా? సిసి. ఓ సిసిలో ఇవి ఉంటాయా? ఓకే ఓకే. సో సిసి అంటే అకౌంట్స్ అవన్నీ చాలా కష్టం. ఓకే. దూకోవడానికి కొంబు. దూకోవడానికి కొంబు. చెరుగట్టుకు వెళ్ళడానికి చెంబు. అది కరెక్ట్ రా. చేతికి ఉంటుంది జంబు. 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 నేను చెప్పిన అదే బాంబు. చేతికి ఉంటుంది జంబు అంట. సూపర్ రా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్ ప్రదీప్. హాయ్. రచ్చ సినిమాలో హీరోయిన్ నా పేరు మమత. మీ పేరు మమత. రచ్చ మూవీలో హీరోయిన్ ఎవరో తెలుసా? తమన్నా వాళ్ళ చెల్లెల్ని నేను. మరదలు మీ అక్క వచ్చిందా? రాలేదు, నీకోసం కవిత పంపించింది. కవిత పంపించిందా? ఎస్. తమ్ముడు డార్లింగ్ పంపించిందా? చెప్పు. రామ్ చరణ్ మూవీ రచ్చ, సుదీప్ మూవీ కిచ్చా, ప్రదీప్ నీకోసమే వచ్చా, ఎక్స్ప్రెస్ రాజా వ్యూవర్స్ కి ఎక్కిద్దాం పిచ్చా. బహుత్ అచ్చా. నా పేరు జ్యోతి. జ్యోతే. మీ షో కోసమే డైలాగ్. షో కోసమే కవిత. ప్లీజ్ చెప్పండి. తీయగా ఉంటుంది సపోటా, సాయంత్రం పూట తింటాం పరోటా, తూకానికి వాడతాం కాంట, ఎక్స్ప్రెస్ రాజా షోలో ఉంటుంది ఆట పాట. కూర్చుంటే అంటారు సిట్టింగ్, నిలబడితే అంటారు స్టాండింగ్, పరిగెడితే అంటారు రన్నింగ్. అవునా? ప్రతి భావాన్ని అందం స్టిన్నింగ్. ఏమిరా సేతులింగం, మీరు అరిస్తే హోరు, మీలో ఉంది హుషారు, నన్ను ఇష్టపడే మీరు, మిమ్మల్ని చూస్తే నాలో పొంగుతుంది జోరు. ఇలాంటి దగ్గర నుంచి వింటాం కాబట్టి మనకి షాక్ గురవుతాం మనం. ఇంకే సందర్భాల్లో మీరు షాక్ కి గురవుతారు? నువ్వు వచ్చి నాకు ఒక హగ్ ఇస్తే నేను అప్పుడు షాక్ అవుతా. మిమ్మల్ని షాక్ చేయడం నాకు అంతగా వద్దులే. నేను షాక్ అవ్వాలనుకుంటున్నా కదా. మీరు షాక్ అవ్వాలనుకుంటున్నా. హౌ స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. షాక్ కొట్టినప్పుడు షాక్ కి గురైతానా. ఈ 7 సీటర్ కూడా సెట్విన్ బస్ పంచిది. మీ పేరమ్మా? శ్రీకాంత్ అన్న. మా వాళ్ళందరి కోసం మంచి పాట పాడవా? ప్రియతమా నువ్వు వచ్చట కుశలమా, నేనిట కుశలమే, కమ్మని నీ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, లాలిలా లాలిలా లాలిజో. ఏం సిగ్గుపడుతున్నావు? అడిగానని చెప్పు అమ్మాయిని. నా పేరు మణి. మనం రాసిన ఎగ్జామ్స్ పాస్ అయితే షాక్ అవుతాం. నువ్వు రాస్తే కరెక్ట్ చేసేవాడు షాక్ అవుతాడు. ఫస్ట్ ఏంద్రా ఇది. నా పేరు గణేష్. ఒక మనిషి ఉంటాడన్నా. ఉంటాడా? 10 దారిలు ఉంటాయి. ఏ దారి ఒక పంతులు పోతా ఉంటాడు, ఏ దారిలో పోవాలని అడుగుతాడు పంతులకి. ఆయన అయితే నీ వీపు ఎటుంటే అటు అంటే ఇటు మలురితే ఇటు ఉంటది, ఇటు మలురితే ఇటు ఉంటది, ఎక్కడ ఒక అన్నే నిలబడతాడు. సూపర్. మావాడి మైకి ఒకసారి. దూకోవడానికి కోంబు, చెరుగట్టుకు వెళ్ళడానికి చెంబు, నా చేతుకుంటుంది దమ్ము, నేను చెప్పిన అదే బాంబు. వీడు చెంబు తప్ప ఏం చెప్పట్లే. నేను ఒకరికి ప్రపోజ్ చేయడానికి వెళ్తే నాకు వేరే దగ్గర నుంచి ప్రపోజల్ వచ్చింది. నువ్వు ఒక అబ్బాయికి ప్రపోజ్ చేసి ఇంకో అబ్బాయిని? అమ్మాయి. మరి చెప్పవే నువ్వు. నేను ఇంకా ప్రకాష్ మాకు ఒకళ్ళు లేక టికానా లేక ఎకరాలు ఖాళీ అవుతుంటే. ప్రదీప్, నేను ఎప్పుడు షాక్ కి గురైతే తెలుసా? నేను హీరోయిన్గా, నువ్వు హీరోగా. అయినా ఇప్పుడు షాక్. నేను హీరోయిన్గా, నువ్వు హీరోగా ఒక సినిమా తీస్తే నేను షాక్ కి గురవుతా. నువ్వేంటి? అందరం షాక్ గురవుతా. ఐఎమ్ నవీన్. ఆన్లైన్ లో 15,000 పెట్టి షూ బుక్ చేసినప్పుడు కోటి వెళ్తుంటే అవి షూ 500 అన్నప్పుడు షాక్ గురవుతాం. అంతేనా? ఎప్పుడైనా కొన్నప్పుడు మనం ఫస్ట్ అక్కడికి వెళ్ళాలి. తెలిసిపో తెలీదు. ఆన్లైన్ లో ఎప్పుడైనా షాపింగ్ చేసావా? చేసావయ్యా. మావాడు ఐఫోన్ కొన్నాడు, సబ్బు బిల్ వచ్చింది.
టీ షర్ట్ బుక్ చేస్తే డ్రైవర్ వచ్చింది బాయ్. ఓలే రయ్యా పైన కనీసం. మన షోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గెస్ట్ గా వస్తే షాకి గురవుతుంది. అయ్యా నేను అక్కడ డబ్బేలను పడిపోతా కింద. హాయ్ అన్నయ్య, దిస్ ఇస్ శిరీష. శిరీష 10 ఏళ్ళు సాగదీసిన సీరియల్ ని 10 నిమిషాల్లో ఏడ్ చేసినప్పుడు కొన్ని లక్షల మంది ఏడ్ చేస్తారు. నువ్వు సీరియల్ బాగా చూస్తావు అనుకుంటా. ఏం లేదు అస్సలా అస్సలు లేదు. నాకు తెలిసి 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఒకే ఏం లేదు అన్నయ్య, నిజం చెప్పు. ఏం లేదు, నిజం చూడను. నేనేం చూడలేదు. నా పేరు సాయి. మామిడికి ఏదో గుర్తొచ్చింది, ఒక్క నిమిషం. మనం వర్షంలో వెళ్ళినప్పుడు, మనం కాదు నువ్వు, అదే నేను వర్షంలో వెళ్ళినప్పుడు షాక్ గురవుతా అన్న. ఎందుకంటే ఆడవాళ్ళ మేకప్ పోయినప్పుడు, పౌడర్ పోయినప్పుడు అప్పుడు షాక్ తింటా. వాళ్ళు మేకప్ వేసుకుంటారు అనుకుంటున్నావు నువ్వేమన్నా? మన మేకప్ ఉంటుంది మొత్తం మీద. ఇప్పుడు కూడా మేకప్ న్యాచురల్ బ్యూటీస్ రా. ఇట్లా గీక్తే మొత్తం మేకప్ అన్న. మనం పెద్ద ఈ హెయిర్ స్టైల్ వేసుకుని వర్షంలోకి వెళ్తే ఏముంది మొత్తం ఎండుగడ్డ. సూపర్, థ్యాంక్ యూ డార్లింగ్. నాకు సైరా మూవీలో ఛాన్స్ వచ్చిందన్న, అందుకే స్టాక్ గురి. సరే గ్యారంటీ వస్తుంది నీకు. వచ్చింది. ఓకే, నీకు ఏమేమి వచ్చు? డాన్స్ వచ్చా? చేస్తావా? Yo guys, this is not a mass song. This is the boss song. మొత్తం చీమలని దులిపేశాడు. మొత్తం సూపర్ రా డార్లింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. క్లాప్ ఫర్ హిమ్. నేను ఇంటర్ ఫెయిల్ అయితే ఐఎస్ఏ జాబ్ వస్తే అప్పుడు ఐఎస్ఏనా? ఐఎస్ఏ అంటే మార్క్ రాది. నువ్వు ఇంటర్ ఫెయిల్ అయితే ఐఎస్ఐ ఉద్యోగం అంటే. ఐఎస్ఐ అంటే అది మార్క్. ఇంటర్ ఫెయిల్ అయితే అదేరా ఐఎస్ఏ. కొంపతీసి ఏ వేసుకుని ఎస్ఎస్ చేసుకుందాం అదనుకుంటున్నాం. ఐఏఎస్ అనుకుంటున్నాం. ఐఏఎస్ ఐపీఎస్ లాంటిది ఏమని అనుకుంటున్నావా? ఇంచుమించుగా దగ్గర దాకా వచ్చావు. పర్లేదు. ఐఏఎస్ అంటే తెలుసు కదా ఏంటి? స్టాంపా? గుర్తు. మైక్లో చెప్పు. గుర్తు. ఐఏఎస్ అంటే గుర్తు, స్టాంప్. దేనికి వేస్తారు? ప్రొడక్ట్స్ ఏమన్నా కొంటే ఐఏఎస్ స్టాంప్ వేస్తారు. మరి నాకు తెలిసి ఐఏఎస్ అంటే కలెక్టర్ అనుకున్నాను నేను రోజు. కాదా? మార్చిరా. నేను బతుకుతున్న ఇదే సభ్య సమాజంలో. సూపర్ అసలు నిజంగా. ఎక్కడ చదువుతున్నావు? ఐందేవి కాలేజ్. ఎక్కడమ్మా? బర్కత్పురా. సో ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నావు? ఎస్. అయిపోద్దా? అయిపోతుంది. ఫస్ట్ ఇయర్ అయిపోయిందా? అయిపోయింది. అన్ని ఏ బ్రాంచ్ తీసుకున్నావు? బర్కత్పురా బ్రాంచ్. బర్కత్పురా బషీర్బాగ్ కాదు నాన్న. ఎంపీసీ, బైపీసీ అలా అంటారు కాబట్టి వాటిని బ్రాంచెస్ అంటాం అన్నమాట. సిఈసి తీసుకున్నావు కాబట్టి ఐఎస్ఏ ఏది వీటిలో? ఐఏఎస్. ఫోన్ తీసి పర్లే. ఎవరు మనోళ్ళే ఉంటారు. హలో వంశీ షూటింగ్ లో ఉన్నాడన్నా. ఎవరు? హలో వంశీ పోలీస్ స్టేషన్ లో ఉన్నా. ఎవరు మాట్లాడుతూ? బైక్ యాక్సిడెంట్ చేసింది. ఎవరు మీరెవరు మాట్లాడుతుంది? నీ పేరేమి? దినేషా? నీదేనా బండి? నీ పేరే చెప్తుండు. బైక్ యాక్సిడెంట్ చేసినట్టు మజాక్ అంటుండు. ఆయన కూడా పిలు, పోలీస్ స్టేషన్ పిలు. హలో దినేష్. అరే ప్రదీప్ అన్న మాట్లాడినరా నీతోని? ప్రదీప్ అన్న ఎక్స్ప్రెస్ రాజా. ఈయనతో పాటు పోలీస్ స్టేషన్ లో కూర్చున్నా.
ఏంలే సారీ కాక మనోడు షూటింగ్ లో ఉన్నాడు, ఏమన్నా అర్జెంట్ ఆ మెసేజ్ ఏమన్నా పంపించాలా? కాదన్నా ఆయనకు పాటిక్స్ ఉండే, ఆ పాటిస్తాడేమో. చూడు మావాడు ISA కోర్సుకు ప్రిపేర్ అవుతుండు. ఒక 10 నిమిషాల దాకా చేస్తాడు, ఓకేనా? ఒక్క 10 నిమిషాల దాకా చేస్తాడు, ఓకేనా? ఏమనుకోద్దు. ISA కోర్స్ చేస్తుండు. సరే బాయ్, లవ్ యూ, టాటా. అడిగేదో కావాలంటే అర్జెంట్గా ఇచ్చేసి. ఆడు మాత్రం కంగారులో ఉన్నాడు, ఆడి సంగతి చూడు. అడిగినా అని చెప్పు. ఇంకా స్పీకర్ లో తిట్టినా తిట్టేవాడాడు. థ్యాంక్ యూ.